ప్రొద్దుటూరు పట్టణంలో శుక్రవారం బంగారు వ్యాపారస్తుడు తనకంటి శ్రీనివాస్ కిడ్నాప్ కలకలం రేపగా ఆదివారం ఊహాగానాలకు తెరదించుతూ బంగారు వ్యాపారి శ్రీనివాసులు ప్రొద్దుటూరులో ప్రత్యక్షమయ్యారు. తనను పోలీసులు విచారణ నిమిత్తం తీసుకుని వెళ్లారని శ్రీనివాస్ తెలిపారు. స్థానికంగా ఉన్న సిఐ ఎస్ఐ కానిస్టేబుళ్లు తనను తీసుకువెళ్లి 24 గంటల పాటు స్థానిక నిమ్మకాయల సుధాకర్ ఎస్టేట్లో అదుపులో ఉంచుకున్నారని ఆరోపించాడు. తనకు ఏమాత్రం సంబంధం లేని కేసులో విచారించారని, తన ఆస్తి పత్రాలు కూడా పోలీసులు అడిగినట్లు, దీనిపై ఉన్నతాధికారులు లోతైన విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నన్ను నిన్న రాత్రి 8 గంటల సమయంలో పోలీసు వాళ్ళు పిలుచుకొని పోయినారు. శివాలయం సెంటర్ కాడి నుంచి పిలుచుకొని పోయిన తర్వాత అక్కడ కొరపాటు రోడ్లో నుంచి పిలుచుకొని పోయి అక్కడి నుంచి ఇంకొక వెహికల్లో పిలుచుకొని పోయి అక్కడి నుంచి అక్కడ నిమ్మకాయల సుధాకర్ రెడ్డి దాంతో నన్ను ఉంచినారు. వెంకటస్వామిని కూడా అక్కడే ఉంచి అతను అప్పులు ఇచ్చిన వాళ్ళందరి పేర్లు సారు రాసుకొని వచ్చినాడు. వాళ్ళందరికీ బంగారు ఇవ్వాలంట. ఆ బంగారు ఎంత ఇవ్వాలా ఏం కథ అనేది సారు దాంట్లో చూసి చెప్తున్నాడు. దాని ప్రకారం సారుకు డాక్యుమెంట్లు ఇప్పుడు మీ దగ్గర డబ్బు లేదు కాబట్టి డాక్యుమెంట్లు ఇవ్వండి అని సారు చెప్తా ఉంటే సరేలేని నేను ఒప్పుకొని డాక్యుమెంట్లు ఇస్తాలే అని చెప్పి పిలుచుకొని వచ్చిన సార్. ఎవరున్నా సారు? సార్ పేరు వసంత సారు, విజయవాడ సారు. మన తిమ్మారెడ్డి సారు 1 టౌన్ సిఐ సారు. వెంకటస్వామికి నీకేం సంబంధం? నాకు వెంకటస్వామికి సంబంధం లేదని 8 సంవత్సరాల కిందటనే నేను తెగదెంపులు చేసుకొని ఆయనకు నాకు సంబంధం లేదని పూర్తిగా మేము రాతపూర్వకంగా రాసుకొని చేసేసినాము. ఎఫ్ఐఆర్ ఇంకా అయిందా కాలేదని తెలీదు. వెంకటస్వామి నీకేమవుతాడు? తమ్ముడు. డబ్బులు లావాదేవీలన్నా ఇది అతను ఎవరి దగ్గర అప్పులు చేసిన దానికి. అంటే ఎవరెవరి దగ్గర చేసిన మీకేం చెప్పలేదా అండి? నాకు సారేమో ఒక 10 మంది దాకా పేర్లు చెప్పినాడు. వాళ్ళెవరు నాకైతే తెలియదు పూర్తిగా. అసలు వాళ్ళ పేర్లు కూడా నేను ఎక్కడ వినలే. ఆ వెంకటస్వామి మాత్రము అతనికి వాళ్ళకు బాకీ ఉన్నట్టు చెప్తున్నాడు. ఆ బాకీ ఉండేదానికి జమలు కూడా నేను ఇచ్చినాను అని చెప్తున్నాడు ఆయన. ఆ జమలు కూడా ఎంత ఇచ్చినారో ఏం కదా అని సార్కే సార్ మీరే న్యాయం చేసి చేయండి సార్ అని చెప్పినాను. దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఉన్నాయండి? దానికి సంబంధించిన ప్రూఫ్స్ వెంకటస్వామి దగ్గర ఉన్నాయంట. అవి రేపు పొద్దున వచ్చి సబ్మిట్ చేస్తాను సార్ దగ్గర అని చెప్పినాడు. ఆయన ఐపీ పెట్టినాడు సార్. ఆయన 2020లోనో 2021లోనో ఐపీ పెట్టేసినాడు. అనంతపురంలోనో ఎక్కడో పెట్టినాడని సార్కే చెప్తా అంటే నేను విన్నాను. నిన్న ఇక్కడి నుంచి మిమ్మల్ని ఎవరు పిలిచిపోయారు? నన్ను ఇక్కడి నుంచి ఒక ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుల్, ఒక డ్రైవర్ పిలుచుకొని పోయినాడు. కొరపాటు రోడ్డులో 4 రోడ్ల సర్కిల్లో సిఐ సార్ కారు పెట్టుకొని ఉన్నాడు. అక్కడి నుంచి కొరపాటు రోడ్డు అమ్మడి పిలుచుకొని పోయి నిమ్మకాయల సుధాకర్ రెడ్డి ఎస్టేట్లో రాత్రి అంతా పెట్టినాను. ఇప్పటి వరకు అక్కడే పెట్టినాను. ఇప్పుడు అక్కడి నుంచే బయలుదేరి సార్ వాళ్ళు పిలుచుకొని వచ్చారు. సార్ వాళ్ళు వసంత సారు, తిమ్మారెడ్డి సారు. నా ప్రాణం పోయినా నేను అబద్ధం చెప్పను అని నిక్కర్సగా చెప్పేశాను వాళ్ళకు కూడా. అంటే మిమ్మల్ని కొట్టడం? నన్నైతే ఏం కొట్టలేదు.